సీఎం చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. నూర్ భాషా కార్పొరేషన్కు 100 కోట్లు ప్రకటించారని వెల్లడించారు. నూర్ భాషల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామంటున్న నాగుల్ మీరాతో మా ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే నూర్ భాషా సంఘానికి కార్పొరేషన్కి చైర్మన్గా ఏదైతే మన నాగుల్ మీరా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు దీనికి 100 కోట్ల రూపాయల కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఆయన ఉన్నారు, అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సంఘానికి సంబంధించి దాని అభ్యున్నతికి సంబంధించి ఏమేమి చేయబోతున్నారు ఏంటి అన్న విషయాల్ని. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. గతంలో మీరు పోలీస్ కార్పొరేషన్ కొన్నారు, సక్సెస్ఫుల్గా దాన్ని కూడా ముందుకు నడిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు సార్? ఈ సమాజంలో ముస్లింలు చాలా పేదరికంలో ఉన్నారు. అందులో నూర్ భాషా ముస్లింలు ఇంకా పేదరికంలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇస్లాం మతంలో మేమందరం ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా మమ్మల్ని దూదేకు సాయిబులుగా పిలువబడతారు. అంటే మా వృత్తి ఏంటంటే దూది గింజ నుంచి దూదిని వేరు చేసేటటువంటి వృత్తి. అత్యంత పేదరికం, వృత్తి పోయింది. వాళ్ళ స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు స్పిన్నింగ్ మిల్స్ చేసేటువంటి పనిని మా పూర్వీకులు చేశారు. ఇవాళ ఆ వృత్తి లేదు. ఇవాళ ఏంటంటే మిషన్లు కుట్టుకోవటం, లేకపోతే పరుపులు కుట్టుకోవటం, ఈ రకమైనటువంటి అత్యంత పేదరికం అనుభవిస్తున్నటువంటి ఈ వర్గాన్ని మొట్టమొదట గుర్తించింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 99లో నన్ను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రాజకీయ నేపథ్యంలో మరి అనంతపురం చెమ్మన్న గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అలాగే ఏలూరు మేయర్ నూర్జహాన్కి మేయర్ ఇచ్చారు. అట్లాగే నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చారు. అనేక మందికి మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, అలాగా ఈ రాష్ట్రంలో ఈ వర్గాన్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాస్తవంగా చెప్పుకో. ఆ నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నూర్ భాషా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కూడా ఏ ఫెడరేషన్కి ఇవ్వనంత ఆర్థిక చేయూతను ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఈ మధ్య 2013లో మేము 1,00,000 మందితో మీటింగ్ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రావటం జరిగింది. ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో తాడిపత్రిలో ఆయనే స్వయంగా ఈ నూరు భాషా వర్గీయులు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఉన్నటువంటి ఈ వర్గాన్ని ఎప్పటి నుంచో ఇలా కోరిక చట్టసభల్లో ఉండాలని, కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో చట్టసభల్లో నూరు భాషల్ని కూర్చోబెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని వారు చెప్పటం కూడా మా సంఘీయుల్లో చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఉన్నాం. ముస్లిం సమాజం ఉంది, అందులో నూరు భాషలు కూడా ఉన్నారు. ఇవాళ ముస్లింల్లో అనేక మంది బీసీల్లో ఉన్నారు. ఇప్పుడు బీసీఈలో ఉన్నారు, బీసీఏలో ఉన్నారు, బీసీబీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ వర్గంలో ఉన్నా ముస్లిం సమాజం, ఇస్లాం మతాన్ని ఆచరించేటువంటి ఈ సమాజం. కాబట్టి ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని కూడా ప్రభుత్వం ఆదుకునే దిశలో ఉంది. ఈ రోజున వాస్తవంగా చెప్పాలంటే ముస్లింలు గుర్తించింది తెలుగుదేశం. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, హజ్ హౌస్ నిర్మాణం చేసిన, మసీదులు మరామతులు చేసిన, హజ్ హౌస్ నిర్మాణం, అంతేకాకుండా డైరెక్ట్గా హజ్ యాత్రికులను పంపించటం, తర్వాత మా బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని విదేశాల్లో చదువుకునటానికి విదేశీ విద్య పెట్టిన, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఇవాళ ఇమాములకు, మౌజాన్లకు శాలరీ పెట్టిందే తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశానికి ముస్లిం సమాజం మీద ఒక పేటెంట్ రైట్ ఉంది. ఇవాళ వీళ్ళు వచ్చి మేమి తీసుకొచ్చామంటే నేను ఒక మాట అడుగుతాను జగన్ రెడ్డిని, అసలు ఈ రాజ్యాంగబద్ధంగా తేలే దాన్ని సుప్రీంకోర్టులో ఈని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఖరీదుగా అయిన లాయర్లను పెట్టి దాన్ని ఉండేటట్లు చేశారు. అంటే వీళ్ళు ఆ బీసీలో కూడా చూసుకుంటే 94 కులాలు ఉన్నది 153 కులాలు చేశారు. చేసి రిజర్వేషన్ పెంచల, నిధులు పెంచల. ఎంత దుర్మార్గం అంటే బలహీన వర్గాల పట్ల వీళ్ళకు ఒక రకమైన ద్వేషం ఉంది. బలహీన వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచన వైసీపీ వాళ్ళకి ఎవడికి లేదు. రాజశేఖర రెడ్డి గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు.
ఆయన ఉన్నప్పుడు చేయలే, ఈయన ఉన్నప్పుడు చేయలే. ఎంత దుర్మార్గం అంటే 34% ఉన్న రిజర్వేషన్ 24% తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వా ఇది బీసీలకు చేసిన న్యాయం? 16,800 రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పోస్టులు మా వర్గాలకు రాకుండా చేసిన బీసీల ద్రోహి, బలహీన వర్గాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచన చేశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకురావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం బలహీన వర్గాల పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పార్టీ ఇంకా 10 కాలాల పాటు ఈ పార్టీకి తిరుగులేదు. రానున్న రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమాత్రం డోకా లేదు. కార్పొరేషన్ సంబంధించి 100 కోట్ల ఏవైతే వస్తున్నాయో నిధులు వాటిని కూడా ఏదైతే నూరు భాషలకు సంబంధించిన అభ్యున్నతి అదేవిధంగా సంక్షేమానికి కేటాయిస్తామని, అదేవిధంగా ఏదైతే చిన్నారులు ఉన్నారో నూరు భాషలకు సంబంధించి వాళ్ళ స్కాలర్షిప్లు కావచ్చు, అదేవిధంగా ఉపాధి కల్పనకు కావచ్చు నూరు భాషలకి అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళకి అందిస్తామని నాగుల మేర చెప్తున్నారు. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.